బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇక ఇందులో భాగంగా పలు విపక్ష పార్టీల నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను కలిసి కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు. అదే సమయంలో ఇరువురు సీఎంల భేటీలో జాతీయ రాజకీయాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్లతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన పార్టీలను కోరారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ను కూడా మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ సిద్దమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీకి సమయం కోరినట్టుగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల బదిలీలు రాష్ట్రం చేతుల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఏ విధంగా ఉండాలని చెప్పేసి దీనికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇది రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందవలసి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా గడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈ రోజు భేటీ అయ్యడానికి ఆయన హైదరాబాద్ కి రానున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే ఇక్కడ టీఆర్ఎస్ నేతలు ఏవైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ కు ఘనంగా స్వాగతం పలకడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఆయన ముఖ్యంగా కేసీఆర్ తో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నుంచి తెలంగాణ సీఎం వర్గాలకైతే సమాచారం కూడా ఆల్రెడీ వచ్చింది. దీంతో కేజ్రీవాల్ కు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ తో జరగనున్న భేటీలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ అధికారుల బదిలీలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఇతర రాష్ట్రానికి సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం లాక్కుంటుంది. సో ఫెడరల్ వ్యవస్థలో ఉండవలసిన అధికారాలన్నీ కూడా కేంద్రం ఏకస్వామ్యంగా వ్యవహరిస్తుంది అనే దానిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ అయితే కూరగడతా ఉన్నాడు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల మద్దతు కోసం ఆల్రెడీ ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అండ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేలను కూడా ఇప్పటికే కలిశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా కలవడానికి ఆల్రెడీ ఆయన అపాయింట్మెంట్ కూడా కొన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళతో పాటు వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కేజ్రీవాల్ పర్యటన ఏదైతే ఉందో ఇంకో సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో వివిధ రాజకీయ అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పలువురు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటనలో రాజకీయం అయితే చాలా రసవత్తరంగా ఉంది అని చెప్పవచ్చు. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.